తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. దీంతో ఆ పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిందనే చర్చ ఆ పార్టీ నేతల్లో మొదలైంది. తిరిగి ప్రజల్లోకి దగ్గరయ్యేందుకు వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టేందుకు టాక్. ఉద్యమకారులు యూత్ కు పార్టీలో ప్రియారిటీ ఇచ్చి బహుజన సిద్ధాంతాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేయాలనుకున్నారు దానిపై ఇంకా స్పష్టత రాకపోయినా పార్టీలో రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. కేటీఆర్ను తప్పించి హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలంటూ సోషల్ మీడియాలో వేదికగా పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. నేపథ్యంలో సంస్థాగతంగా సమూల మార్పులు చేసే కసరత్తు పార్టీలో మొదలైనట్లు కూడా గులాబీ నేతల్లో చర్చ జరుగుతుంది. ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు బడుగు బలహీన వర్గాలు ఆకట్టుకునేలా బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత నుంచి తప్పించారనే ఆ స్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు బీసీ నేతకు అవకాశం కల్పిస్తారని 2 వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు సమాచారం. రాష్ట్ర కార్యవర్గంలో భారీ మార్పులు చేసి గ్రామస్థాయి వరకు కమిటీ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు టాక్. పార్టీకి అధ్యక్షుడిగా మాత్రం కేసీఆర్ కొనసాగుతారని, అందులో ఎలాంటి మార్పు ఉండదని సమాచారం. హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ కానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమయంలో ఇలా కొత్త వాదనలు తెరపైకి రావడం గమనార్హం. మొత్తానికి పదవి బాధ్యతను తొలగించడం అంటే ఊహించని ఏ రకంగా జరగబోతుంది, ఊహించని భిక్షాకే. మొత్తానికి ఇప్పుడు తొందరలోనే టీడీపీ కూడా తెలంగాణలో బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఈ తరుణంలో కూడా మరోసారి ఊహించని విధంగా ఏ రకంగా ప్రమాదం పొంచి ఉంది, దీనికి యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండబోతుంది అనేది రాష్ట్రంలో చర్చానీయాంశంగా అయితే మారుతుందంటున్నారు రాజకీయ నిపుణులు.